హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆటో వ్లాగ్స్ ఇన్ తెలుగు. అండ్ ఈ వ్లాగ్లో మనం ఎలక్ట్రిక్ స్కూటర్ని రివ్యూ చేద్దాం. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ పేరు వచ్చేసరికి ఈవీ. అండ్ ఇది మనకి భువనేశ్వర్లో ఉంటుంది, భారత్ గ్రూప్స్ వాళ్ళది ఇది. అండ్ ఈ మోడల్ పేరు వచ్చేసరికి జీనియా మోడల్. అండ్ మనకి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి 6 మోడల్స్ ఉంటాయి. అండ్ 6 మోడల్స్లో టాప్ మోడల్ వచ్చేసరికి ఇది. అండ్ దీని మోటార్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 250 వాట్ మోటార్ కెపాసిటీ. అండ్ మనకి ఇది 60 volts 24 amperes బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసరికి మనకి 4 hours ఛార్జ్ అవుతుంది. సో గుడ్ లుక్స్ అండ్ అలాగే మనకి గుడ్ ఛార్జింగ్ కెపాసిటీ. ఐ మీన్ తక్కువ టైంలో ఛార్జ్ అవుతుంది. సో వెంటనే వెయిట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో మనకి జీనియా కీస్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. అండ్ కీస్ మీద మనకి 4 కంట్రోల్స్ ఉంటాయి. సో ఫస్ట్ది అన్లాక్, సెకండ్ది లాక్ అండ్ థర్డ్ది స్టార్ట్. సో ఇందులో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి దీన్ని కీస్ తోటి అన్లాక్ చేయొచ్చు. అండ్ అలాగే మన రిమోట్ కంట్రోల్ తోటి కూడా అన్లాక్ చేయొచ్చు. ఒకసారి చూడండి. అండ్ మనకి ఇక్కడ ఉన్న ఇగ్నిషన్ స్విచ్, ఈ కంట్రోల్ ప్రెస్ చేయగానే మనకి బైక్ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ స్టార్ట్ అయింది. అండ్ మనం ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే మనకి ముందట 2 హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ 2 హెడ్ ల్యాంప్స్ కూడా మనకి ఎల్ఈడి విత్ రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేశారు ముందర. అండ్ మనకి డిఆర్ఎస్ డే రన్నింగ్ లైట్స్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నది మనకి ఇండికేటర్స్ ఒకసారి చూడండి. అండ్ మనకి ఇండికేటర్స్ కూడా నైస్ ప్రజెన్స్ తోటి వస్తున్నాయి. నైట్లో మాత్రం చాలా మంచి విజిబుల్ తోటి వస్తున్నాయి. అండ్ అలాగే మనకి డిస్ప్లే కూడా మనకి ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే. అండ్ మనకి ఈ డిస్ప్లేలో వచ్చేసరికి మనకి ఇక్కడ ఈవీ అండ్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇలాగే ఇండికేటర్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హై బీమ్ అండ్ లో బీమ్. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఇండికేషన్. అండ్ అలాగే మనకి ఫుల్ డిస్ప్లేలో మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పార్కింగ్ అని చెప్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్లో మోడ్స్. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ కెపాసిటీ. అండ్ మన ఓవరాల్ కింద చూసుకున్నట్టయితే మనకి ఓడోమీటర్ ప్రొవైడ్ చేస్తారు. రైట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ కంట్రోల్. అండ్ అలాగే ఈ స్విచ్ మాత్రం ఇది స్పెషల్ స్విచ్. ఇది దేనికనంటే మనకి బైక్స్లో కామన్గా చూసుకున్నట్టయితే మనకి చౌకాన అనుకుంటారు. అండ్ ఇలా అయితే మాత్రం మనకి బ్యాటరీ ఫుల్ డిశ్చార్జ్ అయిన తర్వాత మనం ఎక్కడన్నా బైక్ కనుక ఆగినట్లయితే ఈ స్విచ్ని ఇట్లా పట్టుకొని ఉండడం వల్ల ముందటికి వెళ్తుంది. అండ్ ఇది కూడా కొంచెం మన జియో ట్యాగింగ్ లొకేషన్ వరకే వెళ్తుంది. సో ఇలా ఉన్న ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఐఓటీ. సో ఇది జీపీఎస్ తోటి వస్తుంది. ఇన్బిల్ట్ మనకు ఒక సిమ్ తోటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ సిమ్ మనకి మొబైల్తో కనెక్ట్ అవుతుంది. ఒక యాప్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ మీకు యాప్ ఇంటర్ఫేస్ తర్వాత చూపెడతాను. అండ్ లుక్స్ అయితే ఇవి ఓవరాల్గా కొంచెం స్పోర్టీ ఎలిమెంట్స్ తోటి వస్తున్నాయి కింద మనకి. అండ్ ఇక్కడ మనకు ఒక గ్రాఫికల్ ఇండికేషన్ వచ్చేసరికి లిథియం పవర్డ్. అండ్ మనకి ఇది లిథియం బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి 60 volts 24 amperes. అండ్ మనకి బ్యాటరీ ఇక్కడ ఉంటుంది. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవర్ కార్డ్. అండ్ ఈ ట్రావెలింగ్ అడాప్టర్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అండ్ ఎక్కడైనా కూడా యూనివర్సల్ సాకెట్ తోటి వస్తుంది. ఇది మనం ఎక్కడైనా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి 4 hours ఆఫ్ ఛార్జింగ్ టైం. అండ్ అలాగే బ్యాటరీ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఈ స్విచ్ ఆఫ్ చేసి మనం బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాటరీ మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే అండ్ బ్యాటరీ అల్యూమినియం కేసింగ్ తోటి వస్తుంది. సో మంచి థర్మల్ సెన్సిటివిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ కామన్గా హీట్ అవుతాయి. ఎందుకంటే ఏ బ్యాటరీ వెహికల్స్ అయినా కూడా రన్నింగ్ అనేవి ఛార్జ్ తీసుకోవడం వల్ల తీయడం వల్ల కూడా మనకి హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ హీట్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి అల్యూమినియం ప్యాడింగ్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ మనం బ్యాటరీ ఛార్జింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇండికేషన్స్ ఉంటున్నాయి. అండ్ ఈ ఛార్జింగ్ చేసుకునేటప్పుడు అండ్ అలాగే మనకి బ్యాటరీ తీసేటప్పుడు కూడా మనకి చెప్తాయి. ఇక్కడ ఈ పవర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఎంత ఛార్జ్ ఉన్నదని ఇక్కడ చెప్తుంది. అండ్ అలాగే మనం బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు కూడా ఎంత ఛార్జ్ అయిందని కూడా చెప్తుంది. సో మనకి బ్యాటరీ ప్లేస్మెంట్ ఇక్కడ మనం ఇందులో డ్యూయల్ బ్యాటరీ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు ఎటైనా లాంగ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు. సో దీన్ని ఛార్జ్ చేసేటప్పుడు మనం ఇక్కడ 2 ప్లగ్స్ పెట్టి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మనకి ఛార్జింగ్ సాకెట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, సేమ్ ఛార్జింగ్ సాకెట్. అండ్ మనకి డ్యూయల్ టైం మనం ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఓవరాల్గా బ్యాక్ లుక్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హైలోజన్ ఇండికేటర్స్ ఇచ్చాడు. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకి ఎల్ఈడి ల్యాంప్, టెయిల్ ల్యాంప్
మనకి ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే మనకి బల్బ్స్ కనబడుతున్నాయి. అండ్ అలాగే బ్యాక్ కూడా మనకి ఇవన్నీ ఫైబర్తో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మనకి ప్లేట్ చూసారా, సో ఇది ఏంటంటే నాన్ రిజిస్టరబుల్ వెహికల్ అన్నట్టు. సో దీనికి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. అండ్ మనకి ఇక్కడ మోటార్ చూసుకున్నట్టయితే ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ అన్నట్టు ఏంటంటే అన్ని కంపెనీస్ వాళ్ళ మోటార్స్తో వస్తున్నాయి. కాకపోతే ఇవి మనకి బాష్ కంపెనీ మోటార్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బాష్ కంపెనీ మోటార్కి మనకి 5 years ఆఫ్ వారంటీ ఉంటుంది. అండ్ వెనకాల చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్. అండ్ అలాగే ఈ మోటార్ వచ్చేసరికి మనకి 250 watt మోటార్. అండ్ స్పీడ్ చూసుకున్నట్టయితే మనకి 45 వరకు వెళ్తుంది టాప్ స్పీడ్. సో ఓవరాల్గా లుకింగ్స్ అయితే ఇవి. వెంటనే వెయిట్ చేయకుండా మనం రైడ్ రివ్యూ చేసేద్దాం. సో గైస్, మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం రైడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ మోడ్లో ఉన్నాం. అండ్ ఫస్ట్ మోడ్లో స్టార్ట్. సో మోటార్ చూసారు కదా, సడన్గా ఎక్కిస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ కూడా చాలా నీట్గా ఉంది, మరి అంత హార్ష్గా అయితే ఏం లేదు. సో మనకి ఇందులో మోటార్ వచ్చేసరికి బాష్ మోటార్ ప్రొవైడ్ చేశారు. మన ఫస్ట్ మోడ్లో 27 అండ్ సెకండ్ మోడ్ సడన్గా ఎక్కేస్తుంది. అండ్ బాష్ మోటార్ వచ్చేసరికి 250 watt బాష్ మోటార్ వస్తుంది. అండ్ మోటార్కి మన 5 year వారంటీ. అండ్ కంపెనీ వాళ్ళు మనకి చెప్పిన దాని ప్రకారం దీనికి టాప్ స్పీడ్ వచ్చేసరికి 45, ఎందుకంటే ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి 45 అనేది దీనికి టాప్ స్పీడ్గా పెట్టారు. ఎందుకంటే టాప్ స్పీడ్ 45 కన్నా మించి ఉంటే అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. సో దీనికి 45 ఉండడం వల్ల దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఈకో వెహికల్. అండ్ మనకి సెకండ్ మోడ్లో దాదాపు 37 కవర్ చేసింది. అండ్ ఫైనల్ మోడ్ ఇది ఎలక్ట్రిక్ వేస్. ఇది మస్త్ అనిపిస్తుంది నాకైతే. టార్క్ ఈజీ సడన్గా జనరేట్ అవుతుంది ఇనిషియల్ టార్క్ అనేది. వాళ్ళు 45 చెప్పారు కానీ మనకు 47 వెళ్తుంది. సో వాష్ మోటార్ అనేది చాలా మంచి వర్క్ అవుతుంది అనుకోవచ్చు. సో మనకి నేను యూజువల్గా దీన్ని అంటే చాలా వెహికల్స్ చూసాను ఇప్పటివరకు, ఎలక్ట్రిక్ వెహికల్స్. నాకు ఇందులో స్పెషల్గా నచ్చింది అంటే వీళ్ళు కంపెనీ మోటార్స్ వాడతలేరు, బాష్ కంపెనీ మోటార్స్ వాడతారు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, సో మనకి ఎప్పుడైనా స్పేర్ పార్ట్ ఖరాబ్ అయితే ఈ స్పేర్ పార్ట్ నెంబర్ ఉన్నది కదండి, ఈ స్పేర్ పార్ట్ నెంబర్ని మనం బాష్ కంపెనీ మోటార్స్ వాళ్ళ దగ్గరికి, వాళ్ళ అథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, అంటే ఒకవేళ మనకి ఈ కంపెనీ మీద నమ్మకం లేకపోతే, ఎందుకంటే చాలా వరకు రూమర్స్ అనేది క్రియేట్ అయితే ఇక్కడ చాలా వరకు, ఎందుకంటే కంపెనీ ఉంటుందా ఊడుతుందా అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇది మనకి భారత్ మోటార్స్ కంపెనీ. భారత్ మోటార్స్ అనేది మనకి భారత్ బెంజ్ అని ఉన్నది చూడండి, మన ట్రక్స్ కంపెనీ. సో ఇది కూడా వాళ్ళదే. సో భారత్ మోటార్స్ ఇండియా వాళ్ళది ఇది. సో ఈ కంపెనీ అనేది చాలా స్టాండర్డ్ కంపెనీ. అండ్ వీళ్ళు చాలా వరకు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసరికి ఇదే అండి. చాలా కంపెనీస్ మనకి వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాయి కానీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయరు. సో ఇక ఈ ఈవీలో ఉన్న స్పెషాలిటీ ఇది. సో మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ నడపడం వల్ల మనకి చాలా వరకు మనీ అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే మనకి రేంజ్ సింగిల్ ఛార్జ్లో ఇది ఒక 80 kilometers రేంజ్ వరకు వస్తుంది. అండ్ ఆ 80 kilometers రేంజ్ మనకి 60 watt 24 amperes బ్యాటరీ తోటి వస్తుంది. అండ్ ఈ 60 watt 24 amperes బ్యాటరీ మనకి 4 hours ఛార్జ్ అవుతుంది. సో ఈ 60 watt 24 amperes బ్యాటరీ మనం ఎన్ని యూనిట్స్ కాలుతుందని అంటే నియర్లీ ఒక 10 units కాలుతుంది. అండ్ మనకి మంత్లీ చూసుకున్నట్టయితే ఒక 120 rupees బిల్ అయితే వస్తుంది. అండ్ యూజువల్గా మనం పెట్రోల్ రేట్స్ చూసుకున్నట్టయితే మనకు మంత్లీ ఈజీగా ఒక ఆన్ అండ్ ఆఫ్ రోడ్లో మనం చూసుకున్నట్టయితే ఒక 6,000 అయితే వస్తుంది. 6,000 కాకపోయినా 3,000 వేసుకోండి. సో 3,000కి 150 రూపీస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు వెరీ రీజనబుల్ అనుకోవచ్చు దీన్ని. సో ఇప్పటికి మనం అయితే ఒక 2 kilometers దాటాము. అండ్ ఈ 2 kilometers ట్రావెలింగ్లో నాకైతే ఎక్కడ కానీ ఈ ఇందాక మనం క్రాస్ అయ్యాము టర్నింగ్స్ కాడ కూడా మనకి చాలా మంచి ఇంప్రెషన్ అవుతుంది. అండ్ మనకి ఆన్ రోడ్ ప్రెజెన్స్ అయితే ఇంకా సూపర్గా ఉంది. ఎందుకంటే మనకి మంచి యాస్థెటిక్స్ తోటి వస్తుంది, మనకి మంచి షార్ప్ కట్ డిజైన్స్ తోటి. అలాగే డిఆర్ఎల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. సో పెయింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి టెక్స్చర్ చూసుకున్నట్టయితే ఒక మంచి, అండ్ ఈ ప్రైస్కి అయితే నేను సూపర్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది ఆన్ రోడ్ ఒక 79,000కి వస్తుంది. అండ్ అలాగే వీళ్ళు ఒక వెహికల్ మీద 5 years వారంటీ ఇస్తున్నారు. మోటార్ మీద కానీ దీని మీద కానీ మన బాడీ మీద కానీ 5 years వరకు వారంటీ ఉంది. సో ఈ 5 yearsలో దీనికి బల్బ్స్ అయినా మోటార్ ఖరాబ్ అయినా వాళ్ళు రిప్లేస్మెంట్ చేస్తారు. సో ఈవీలో మనకి వేరే మోడల్స్లో కూడా లెడ్ యాసిడ్ ఉన్నాయి, కానీ వాళ్ళు దానికి కూడా చిన్న చేంజ్ అయితే చేశారు. ఆ చేంజ్ వచ్చేసరికి లెడ్ యాసిడ్ అయినా కూడా దానికి కాపర్ కోటింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే లెడ్ యాసిడ్ కూడా మనకి జెల్ రూపంలో ఉండడం వల్ల
బల్జెస్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఇందులో. అండ్ లేట్ యాసిడ్ బ్యాటరీలు అని చెప్పేది. అండ్ మన లిథియం అయాన్ బ్యాటరీ తీసుకున్నట్టు ఇందాక మీకు ఓవరాల్ మన ఓవర్వ్యూలో చూపెట్టాను. బ్యాటరీ కూడా మనకి చాలా టఫ్ కన్స్ట్రక్షన్, టఫ్ మన మేకింగ్ కూడా టఫ్ మేకింగ్ తోటి వచ్చింది. ఎందుకంటే అల్యూమినియం బాడీ తోటి. అండ్ అలాగే దాని మీద మనకు ఛార్జింగ్ రేంజ్ ఎంత ఉందని చూపెట్టింది, ఎంత ఛార్జ్ అయిందని కూడా. సో ఈవీ కంపెనీ వల్ల నాకు తెలిసినట్టయితే చాలా వరకు మనకి మంచి టెక్నాలజీతో తీసుకొచ్చినట్టు మనం అయితే అనుకోవచ్చు. మనం యూజువల్గా ఇవన్నీ చూసిన వరకు మనం వేరే వాటితో కంపేర్ చేసినా కూడా నాకైతే ఇది చాలా నచ్చింది. లుక్స్ పరంగా కానీ, యాస్థెటిక్స్, అండ్ అలాగే మనకి పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గలేదు. సో ఎందుకంటే ఇది నాన్ రిజిస్ట్రేషన్ కాబట్టి 45 లిమిట్ కాబట్టి ఇందులో ఉంది. సో మన ఫ్యూచర్లో కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనకి వేరే వెహికల్స్ వస్తాయి. అండ్ అలాగే అవి కూడా చాలా రిజిస్ట్రేషన్ వెహికల్స్ వస్తాయి, అవి కూడా స్పీడ్ పెంచుతారని చెప్పారు వాళ్ళతో నేను వాళ్ళు ఇంటరాక్ట్ అయిన వాళ్ళతో ఇందాక. సో కంపెనీ చాలా వరకు మన ఫ్యూచరిస్టిక్ థాట్స్ తోటి అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఎందుకంటే మీకోసం మీకు మంచి కార్ అండ్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూచరిస్టిక్ కాబట్టి వీటి మీద కూడా నేను చాలా వరకు అయితే వర్క్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్. సైనింగ్ ఆఫ్ గణేష్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. గుడ్ బై.